హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్స్ 25. ప్రతి ఇంట్లో వాళ్ళ మమ్మీ చేసే స్పెషల్ ఐటమ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆఫ్టర్ మ్యారేజ్ మన అమ్మ చేసే వంటలు మనం చాలా మిస్ అవుతూ ఉంటాం కదా. అలా మిస్ అయ్యే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. ఇక మా మమ్మీ చేసే బిర్యానీ అంటే అసలు చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగా చేస్తుంది. అది తిన్న వాళ్ళందరికి కూడా తెలుసు. ఇక మా మమ్మీ నా దగ్గరకు వచ్చిన ప్రతిసారి బిర్యానీ అయితే ఒక్కసారైనా చేపించుకొని అయితే హాయిగా తృప్తిగా తినేస్తాను. అలా ఒక రోజు అమ్మ చేతి వంట అనే క్యాప్షన్ ఇంకా thumbnail తో మేము ముందుకైతే వచ్చేసాను. ఇక వెంటనే మా మమ్మీ స్టైల్ చికెన్ బిర్యానీ అయితే మీరు కూడా చూసేయండి. ఇక ముందుగా రైస్ అయితే నానబెట్టుకోవాలి. ఇక్కడ రైస్ కి అయితే మేము బాస్మతి రైస్ తీసుకోవట్లేదు, నార్మల్ రైస్ తీసుకుంటున్నాం. ఎందుకంటే నాకు కావాల్సింది రెస్టారెంట్ స్టైల్లో కాదు, మా అమ్మ చేసే కమ్మనైన చికెన్ బిర్యానీ. నిజం చెప్పాలంటే ఏం వేసినా వేయకపోయినా మన అమ్మ వాళ్ళతో చేపించుకొని తింటుంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరే ఉంటుంది. ఇక చికెన్ ని నీట్ గా కడుక్కున్న తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం, ధనియాల పొడి ఇంకా మసాలా అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసి మంచిగా కలబెట్టుకోవాలి. ఇక్కడ మనం కేజీ రైస్ కి కేజీ బావు లేదంటే కేజీన్నర చికెన్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఉప్పు, కారం, మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ లో పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. బిర్యానీలో డబుల్ మసాలా తినే వాళ్ళు ఇంకొంచెం పెరుగు ఎక్కువ వేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఇప్పుడు 3 నుంచి 4 నిమ్మకాయల రసం అయితే పోసుకోవాలి. మా మమ్మీ అయితే తన బలానంతా ప్రయోగించి నిమ్మకాయలు అయితే పిండేస్తుంది. ఇక ఈ 2 వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ అయితే కలుపుకోవాలి. పెరుగు, నిమ్మకాయతో పాటు పచ్చిమిర్చి ఇంకా పుదీనా, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మా పిల్లలు అల్లరి చేయడం వల్ల నేనైతే మధ్యలో వెళ్ళిపోయాను, అందుకే లేట్ గా కట్ చేసి తీసుకొచ్చేసి మా మమ్మీకి అయితే ఇచ్చేసాను. ఇక ఇప్పుడైతే ఇవన్నీ యాడ్ చేసుకుంటుంది. ఇచ్చి ఇలా కట్ చేసుకోండి. మసాలా వెళ్ళి చాలా బాగుంటుంది. స్పైసీగా తినే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. మిర్చితో బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను కట్ చేసి మా మమ్మీకి ఇచ్చిన పుదీనా, కొత్తిమీర ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకుంటుంది. ఇక్కడ నేను పక్కనే అయితే ఆయిల్ అయితే డీప్ ఫ్రై కోసం పట్టాను, ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకుందాం అని చెప్పేసి. ఇటు సైడ్ అయితే వాటర్ అయితే పెట్టుకున్నాము. ఈ గిన్నె అయితే 3 kgs ఉంటుంది. మా మమ్మీ తీసుకుంది ఈ గిన్నె నా కోసం, బిర్యానీ గిన్నె. ఇంకొక చేపల గిన్నె తీసుకోవాలి, సరిపోతుంది ఇక. ఏం వాడకవయ్యా అబ్బో. మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్ చేయమంటే మొత్తం మసిపోకు చేస్తాను. ఇంకెంత చేస్తావే? మీరు ఇలా కాకుండా లైట్ గోల్డెన్ కలర్ లో అయితే ఫ్రై చేసుకోండి. మాకైతే మా మమ్మీ కొంచెం బొగ్గుల్లా అయితే చేసేసింది. ఇక వీటన్నిటిని అయితే అందులో వేసేసుకొని ఇక కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ రైస్ కోసం అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నాం కదా, వేసారు. ఇక దీనిలో మసాలా దినుసులు అన్నీ అయితే వేసుకోవాలి. బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, సాజీర అన్నీ అయితే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక వేసుకున్న తర్వాత ఇక వాటర్ అనేది మసిలిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసేయాలి. ఇక్కడ మాకు రైస్ కూడా అయిపోయింది. ఇక 70% ఉడికిపోయిన తర్వాత ఇలా తీసుకోవాలి. రైస్ వడగట్టడానికి మా దగ్గర జల్లెడైతే ఉంది, కాకపోతే అది పైన ఉంది. ఇక ఎక్కే వాళ్ళు ఎవరు లేక ఇక అలా అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది. మీరు మాత్రం అలా ప్లాస్టిక్ లో అయితే వేయకండి. ఇక ఇప్పుడు అదే గిన్నెలో మంచిగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆనియన్స్ తో పాటు ఆయిల్ కూడా అందులోనే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసి ఒక 5 to 10 minutes అయితే కుక్ చేసుకోవాలి. ఆకలి అయితే ఘోరంగా అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకో బిర్యానీ అనగానే ఆకలి ఎక్కలేని ఆకలి అనుకుని ముట్టుకొస్తుంది. చూసారు కదా, ఈ విధంగా కుక్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇట్లా పోసుకోవాలి మమ్మీ. కొద్దిగా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అయితే మీడియం టు హైలో పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఏమి ఇస్తారు చెప్పు మమ్మీ? కస్తూరి మెంతి వేసుకోవాలి. అది ఫస్ట్ డ్రై రోస్ట్ చేయాలి మమ్మీ. ప్లేట్ పైన పెట్టుకోవాలి. ప్లేట్ పైన వేస్తే కొంచెం ఎండకాలం కదా, ఎండినట్టు మంచి రాదు, అందుకే వేడి చేస్తాను. గోరువెచ్చగా వేసుకుంటే ఏం కదా అని నేను వేయట్లేదు. బిర్యానీలో అనే కాదు, నార్మల్ గా చికెన్ కర్రీ ఎప్పుడు నేను కూడా కస్తూరి మెంతి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం జాగ్రత్తగా ఏం చేయాలంటే ఈ ముక్కలను పెట్టుకోవాలి. ఇది ఉంది కదా, ఇది ఇటు సైడ్ రావాలి, ఇది ఇటు సైడ్ రావాలి. ఎందుకంటే ఆ ఉడికి మొత్తం విరిగిపోతుంది. తిరగకుండా మంచిగా ఉండాలంటే ఈ విధంగా పెట్టుకోవాలి. మొత్తం చెస్ట్ పీక తీసుకొచ్చిండు. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇది గుర్తు అన్నమాట. ఈ విధంగా మనకు లెగ్ పీస్ ఎక్కడ ఉన్నాయో గుర్తుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫైనల్ గా చికెన్ కూడా మంచిగా ఉడికిన తర్వాత ఇక రైస్ అయితే వేసుకోవాలి. కొంతమంది లేయర్ లేయర్ గా వేస్తారు, అంత అవసరం లేదు మనకి. ఇక మొత్తం రైస్ వేసిన తర్వాత రైస్ పైన కొద్దిగా కొత్తిమీర ఇంకా పుదీనా, ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా ఫుడ్ కలర్ ఇంకా గీ కూడా వేసుకోవాలి.
వేడి నీళ్ళు ఇప్పుడు మనం ఎసరికి అని పంపుకున్నాం కదా, ఆ వాటర్తో కొద్దిగా పోసుకోవాలి. ఇంత నెయ్యి వేసుకుంటారా మమ్మీ అని అంట. నేను ఎక్కువ ఇస్తా ఫ్రెండ్ మా అట్లా అనద్దు, అంటే దానికి రేషం అన్నమాట. అన్నందుకు ఇక మళ్ళీ ఇక నెయ్యి జోలికి పోదు ఫ్రెండ్స్. అన్నం ఇంత వేసినామానే అన్నం అనుకో, ఇక మళ్ళీ ఇంకోసారి అన్నం వేయదు. ఇక కూర ఇంత వేసినామానే అన్నం అనుకో, ఇక మళ్ళీ ఇంకోసారి కూర వేయదు. అమ్మలతో పెట్టుకోవడం ఎక్కువనే ఉంటది. చాలా చాలానే చాలు. ఇగో ఇంత గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ మస్తు చేస్తుంది ఫ్రెండ్, మళ్ళీ నాకంటే ఎక్కువ వంటలు సూపర్ ఉంటాయి నా బిడ్డ. మధ్య మధ్యలో మా మమ్మీ ఇలాంటి డైలాగ్స్ చెప్తూ నా మీదనే ఫన్ క్రియేట్ చేస్తుంది, అది మీరు పట్టించుకోకండి. నాకైతే మా ఇంట్లో మా డాడీ మా మమ్మీ ఎప్పుడు బిర్యానీ చేసినా ఈ పిండి ఇలా పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. అయినా ఇప్పుడు అల్యూమినియం సిల్వర్ కవర్ లాంటివి చాలానే వస్తున్నాయి, కానీ అసలు ఆ కవర్స్ ఏం పెడతారో కూడా తెలియదు నాకైతే. నాకు మా మమ్మీ డాడీ నేర్పించింది అయితే ఇలా పిండి పెట్టి చేయడమే, ఇక నేను అదే ఫాలో అవుతాను. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడు కూడా మా మమ్మీ నాకు ఏ వంట చేయమని ప్రత్యేకంగా నేర్పించింది అయితే ఏది లేదు. అలా చేస్తుంటే ముచ్చట్లు పెట్టుకుంటూ చూసేదాన్ని, అలా అప్పుడు చూసి గుర్తు పెట్టుకున్నవే ఇప్పుడు చేసి పెడుతున్నాను. నేనైతే రెడీ అయిపోయింది, ఓపెన్ చేసి చూద్దాం ఎలా అయిందో. ఫార్టీ మినిట్స్ అయిన తర్వాత మనం వెంటనే మూత తీయకూడదు, ఒక 5 minutes అయితే ఆగాలి. ఇక ఫైనల్ గా నేను ఎంతో ఎదురు చూస్తున్న బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక అలా మా మమ్మీ కలుపుతా ఉంటే నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. అసలు ఆ బిర్యానీ స్మెల్ తోనే ఆ టేస్ట్ అనేది నాకు తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. ఈ మాత్రం దానికి అంత పెద్ద బిల్డప్లు ఇచ్చావేంటి అని మీరు అనుకోవచ్చు. బిర్యానీ నేను కూడా చేస్తాను, నేను కూడా చాలా అంటే చాలా బాగా చేస్తాను. కాకపోతే మన అమ్మ వాళ్ళు చేసింది వేరే ఉంటుంది కదా, వాళ్ళు మన మీద చూపించే లవ్ ని కూడా అందులో వేసి చేస్తారు కాబట్టి ఆ బిర్యానీకి అంత టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నాతో పాటు మా హస్బెండ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. ఇక మూవీ విత్ బిర్యానీ అనేది చెప్తున్నాడు. ఇక ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ అమ్మతో మీకు ఇష్టమైన వంటకాలను చెప్పించుకొని నాలా ఎంజాయ్ చేస్తూ తినేసేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.